పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రండి మనమందరం కలిసి ఈ నెలలో 21 రోజులు, 21 అంటేనే దానియేలు 21 రోజులు ప్రార్థించినప్పుడు పరలోకం నుండి ఆయనకి జవాబు వచ్చింది. టుడే ఈస్ ద 21st డే ఆఫ్ ద మంత్ ఆఫ్ జూన్ డెడికేటెడ్ టు సేక్రెడ్ హార్ట్. యేసు హృదయం వైపు చూస్తూ 21 రోజులు మనం ప్రార్థిస్తున్నాం. దానియేలు ప్రార్థించినప్పుడు కలిగిన అదే జవాబు మనకు రావాలని మోకరించి దివేశ ప్రసాద నాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనా 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 ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. అందరు దైవ సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభువును అర్పించుకుందాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోవిందపురం రాజు, బాలతెరిజా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాజుకి జరిగిన స్వస్థతను బట్టి కృతజ్ఞతగా, బిడ్డలు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయిచుండగా క్వాలిఫై అవునట్లుగా, మౌనిక బిజినెస్లో అభివృద్ధి కొరకు ఫాదర్ సిర్లు గారికి ప్రభు మంచి ఆరోగ్యం, బలమును దయచేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బాసిపోగుల అమూల్య తేజకి కథోలిక విశ్వాసం అయిన వ్యక్తి మంచి జీవిత భాగస్వామిగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ సునాళిని కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా, త్వరగా వివాహం జరిగినట్లుగా ఈ ప్రోగ్రాంని డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే జ్యోతి, జ్యోత్స్న, హనీన్ జీవితంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, అభిషేకం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మందాది శ్రీనివాసరెడ్డి, జయలలిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, జూన్ 23వ తేదీన భార్గవ్ రెడ్డి, సహజ రెడ్డి వివాహం జరగబోచుండగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి తోడుగా ఉండి వాతావరణం అనుకూలంగా పరచి ఏ ఆటంకాలు లేకుండా దేవునికి మహిమకరంగా ఈ వివాహం జరుగునట్లుగా, మరియ తల్లి సకల దూతల సకల పునీతుల ప్రార్థన సహాయం కోరుచు యేసు హృదయం చెంత ఈ ప్రార్థన సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జేవి జసింత కోర్టు కేసు కొట్టివేయబడినట్లుగా, సోమ మంచి ఆరోగ్యం, అంతని పాల్ త్రాగుడు పూర్తిగా మానివేయనట్లుగా, అరుల్ దాస్ మంచి ఆరోగ్యం, రామనాథన్ మనస్సు మార్చుకొని కేసు విత్డ్రా చేసుకున్నట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కొమ్మారెడ్డి ప్రతీప్తి, దైవిక్, సలిబిన్లా, దీక్షిత, రిక్షిత మంచి ఆరోగ్యం, జ్ఞానం, దైవభక్తి, జ్ఞాన వరములను, బంగారు భవిష్యత్తును దయచేసినట్లుగా, బిడ్డలు విశ్వాసంలో ఎదిగినట్లుగా, వారి జీవితంలో తండ్రి చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, మంచి బిడ్డలను కుటుంబాలను యేసు తిరుహృదయంతో, వారి బిడ్డలను కుటుంబమును యేసు తిరుహృదయంతో భద్రంగా అతి భద్రంగా భద్రపరిచినట్లుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కొమ్మారెడ్డి లూర్ద్ రెడ్డి, స్రవంతి, అలాగే మాదాను మేరీ, మోసస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పసల ఆకాష్కి లివర్లో ఇన్ఫెక్షన్ తగ్గునట్లుగా, మాదాను కార్తిక్కి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు మంచి జీవిత భాగస్వామి, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తిప్పరమల్లి ప్రకాష్ రావు, జసింత 40వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుడు చేసిన మేలులకు అనిత, అరుణ, మనమళ్ళు, మనవరాండ్లు మంచి ఆరోగ్యం,
దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు తిప్పరమల్లి ప్రకాష్ రావు జసింత గారు. మీ యొక్క 40 వివాహ వార్షికోత్సవం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరియ ఇషితా మాథ్యూ 10వ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు షెలిన్ మాథ్యూ, మరియ ఇషితా, హ్యాపీ బర్త్డే టు యూ. God bless you for being a blessed child all these days and your ministry that your parents are doing along with us. మంద సుమలత రాజు తలంపులు నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు గుర్తించగా జెస్సీ, రితీష్, మహేష్, కళ్యాణి, తనిష్క, ఖుషి స్కూల్కి వెళుచుండగా రాకపోకలలో దేవుడు తోడుగా ఉండినట్టుగా కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యం, పాడి పంటలను వరపు దీవించినట్టుగా సకల కీడుల నుండి కుటుంబ సభ్యులందరినీ కాపాడమని యేసుతుడికి దేవునికి సమర్పిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బోయపాటి అంతోని రెడ్డి మంచి ఆరోగ్యం, బాల శ్రవణ్ కుమార్ రెడ్డి మంచి ఉద్యోగంలో సెటిల్ అవునట్లుగా దేవుని సన్నిధి వచ్చినట్లుగా అమెరికాలో ఉన్న జ్యోతి మంచి ఆరోగ్యం, అలాగే మామయ్య మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు తెలుగు వడకంలో పాల్గొని ఇక కొంతసేపట్లో మరి ఇంటికి వెళ్ళబోతున్నటువంటి ఆ బిడ్డలందరినీ ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవమూట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవమూట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటి గుర్తులో 1 పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. 1 Peter chapter 1 verse 9. With the unblemished blood of Christ you are redeemed and you are bought with a price. దేవా, నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తం, అమూల్యమైన రక్తం ద్వారా వెల్లనిచ్చి కొనబడిన మేము అమూల్యమైన బిడ్డలుగా ఎల్లప్పుడూ ఉండేటట్టు దీవించమని ఆరాధనలో పాడుదామా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరాధన నా ప్రియుడా యేసు నీకే. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
యేసునికే, నా ప్రియుడా యేసునికే, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే యేసు ప్రభు, స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే యేసు ప్రభు. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె యాజకులి వలె నీకై పిలచితివి, నీకే స్తోత్రం. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి, రాజుల వలె యాజకుల వలె నీకై పిలచితివి, ఆరాధనా ఆరాధనా నా ప్రియుడా యేసునీకే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక చక్కటి మరి సాక్ష్యం కూడా రెండవ గుర్తులో మనం వినబోతూ ఉన్నాం. తర్వాత నాలుగో గుర్తులో కూడా ఒడకంలో జరిగిన 2 అద్భుతాలు మనం వినబోతున్నాం. ఇప్పుడు భక్తితో ఆ సాక్ష్యం వినటానికి ముందే మీ ఇంటిలో మిమ్మల్ని సాక్షులుగా దేవుడు మార్చాలని ప్రభుతో ప్రార్థించండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వినబోయే సాక్ష్యములు అందరికి అందాలని లింక్ను వెంటనే అందరికి పంపండి. టుడే as you are going to hear beautiful testimonies, send the link to as many people as possible on a Friday dedicated to the heart of Jesus. యేసు తిరుహృదయానికి అంకితం చేయబడిన శుక్రవారం దివ్య మందసం దగ్గర ఉన్నాం. సిలువ వైపు చూస్తున్నాం. యేసు హృదయం తెరవబడి ఉన్నది. అలా తెరవబడి 3 గంటల ప్రాంతంలో హైమావతి తుర్కయ్య ఎమ్మజ్జాల నుండి వచ్చినటువంటి బిడ్డ జీవితంలో దేవుడు ఏం చేశాడో దాన్ని మనము వినటానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఆమె యొక్క సాక్ష్యాన్ని వినటానికి మనలను మనం సిద్ధం చేసుకుందాం. టుడే వీ హ్యావ్ one wonderful testimony from Haimavati, from Turka Yamjala,
exactly at 3 o'clock program. So as she is going to give the testimony, glorify the Lord. ఇప్పుడు హేమావతి తన యొక్క సాక్ష్యాన్ని 3 గంటల టైంలో ఇదే ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాన్ని మనతో పంచుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు హైమావతి, మాది తుర్కేంజాల. 2022 మార్చి నుంచి నాకు యూరిన్ ద్వారా విపరీతంగా బ్లడ్ పోతూ ఉండేది. అప్పుడప్పుడు రక్తం గడ్డలుగా కూడా పడుతూ ఉండేది. నేను పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ తిరిగాను. చాలా ఖరీదైన టెస్టులు చేశారు. నాకు అల్ట్రాసౌండ్ స్కాను, ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాను, ఇలా అన్నీ చేశారు. అయితే టెస్ట్ చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే, అమ్మ నీకు శరీరంలో ఒక చోట కోసినట్లుగా గాయం ఉంది, కానీ ఆ గాయం ఎక్కడుంది, ఎలా తగ్గిద్దని మాకు తెలియటం లేదు అని చెప్పారు. అది తగ్గడానికి నాకు ఖరీదైన మందులు కూడా ఇచ్చారు. నేను దాదాపు వాటిని 2 సంవత్సరాల పాటు వాడాను, కానీ ఏ మాత్రం లాభం లేకుండా అలాగే ఉండేది. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడా నాకు ఎందుకు ఇలా అయ్యింది, ఇక ఈ జబ్బు నన్ను విడిచిపోదా, నాతోనే ఉంటుందా అని చెప్పి నేను దేవుడికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను. ఒకసారి 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు నా గురించి చెప్తూ, ఒక వ్యక్తికి శరీరంలో ఒక చోట కోసినట్టుగా గాయం ఉంది, అది చాలా ఇబ్బంది పెడుతుంది, మానకుండా ఉంది, కానీ ఆ ప్రభువు ఈ క్షణం నుంచి ఆ గాయం తీసేస్తున్నారు అని చెప్పారు. ఫాదర్ గారు అలా చెప్పిన ఒక 20 రోజుల నుంచి ఆ జబ్బు నా ఒంట్లోంచి వెళ్ళిపోయింది, ఇక లేదు. ఇప్పుడు నేను పూర్తి స్వస్థతతో ఉన్నాను. దేవునికి వందనాలు. ఆమేన్. You also speak English? English వచ్చావా నీకు? Okay. 2022 she has been suffering. How long? ఎన్ని రోజులుగా? 2 సంవత్సరాలుగా, 2 years she has been suffering with this sickness, that is in the urine, the blood, and also clot in the blood. She used to suffer for 2 years, 2 full years. That's what she was declaring. She went to the doctor and she says, I went for all kinds of medication, ultrasound, CT scan, everything that is possible. They did the test. And the doctor seemed to have said, you see, you have some kind of disease, as if something is cut inside, and you are having, because of that you have got this problem in your body, and so we will give you this medicine, and it is, she says, is very expensive medicine, and she took it, but then she could not get the healing. 2 years she suffered with that. And she says, in one of the 3 o'clock program like this, I seem to have said, there is a person here who feels some kind of cut wound inside your body, and because of which you are suffering, and now the Lord is healing. She says, immediately after that, within 20 days, she becomes completely all right, because no doctors could do, no medication could do. 2 years she suffered, but then with one program, within 20 days, the whole thing has disappeared. That's what she says. And she says, I am so grateful to God. Shall we also glorify God? So, హేమావతి, నిన్ను దేవుడు గొప్ప సాక్ష్యం నిలబెట్టడానికి దేవుడు నిన్ను ఈ రోజు ఈ విధంగా దివ్య మందస్సం దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పే విధంగా దీవించాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా మందులతో కాదు, సూదితో కాదు, మెడికల్తో కాదు, డాక్టర్స్ ద్వారా కాని పని అని అంటున్న వాళ్ళు ఆమె జీవితం ద్వారా పొందుకున్న అనుభూతి మీకు కూడా కలుగునుగా. డాక్టర్స్ ఇది కాదంటారు, జరగదంటారు, కానీ జరుగునని దేవుడు చెప్తాడని హైమావతి జీవితంలో దేవుడు నిరూపించాడు. గాడ్ బ్లెస్ యూ. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును దేవుడు దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ. ప్రేమైన సహోదరి సహోదరులారా, 2వ గుర్తులో ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 55-56 వచనంలో, ఏలయన నా శరీరమును నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని అందును ఉందును అని ప్రభు చెప్తున్నాడు. కరెక్ట్గా ఉంది ఈ సాక్ష్యం ఆమెకు కూడా. నా శరీరమును భుజించి నా రక్తాన్ని తాగుతున్నవారు. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుంది? యేసు శరీరం కనిపిస్తూ ఉంది, యేసు రక్తం ప్రవహిస్తూ ఉన్నది. అది ఆమెలో ప్రవహించి స్వస్థత పరచింది. జాన్ 6:55-56 we hear, those who eat my flesh and drink my blood
Bible says, the Lord's word says, those who eat and drink my blood, my body, my life will be inside you. That's what entered into that. ఆ జీవం ఆమెను ప్రవగించి స్వస్థపరచింది. పాడుదామా? ఈరోజు ఎంతమంది అలా వ్యాధితో బాధతో ఉన్నారో వారందరికీ విడుదల కలుగును. ఆమేన్. జీవాహారమై నీ శరీరమును మాకై ఒసగితివి. జీవాహారమై నీ శరీరమును మాకై ఒసగితివి. నిన్ను పూజించువారు ఏనాడు మరణించరు, నిత్య జీవం పొందెదరు. నిన్ను పూజించువారు ఏనాడు మరణించరు, నిత్య జీవం పొందెదరు. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసు నీకే. ఆమెకు జరిగినది మీరు విన్నారు. అందరికీ జరగాలని, ముత్తంగి కేంద్రంలో ఇలాంటి సాక్ష్యాలు ఇంకా ఎన్నో ఉండబడాలని, అది మీ ఇంటిలో జరగాలని ప్రభుతో ప్రార్థిస్తూ రెండవ గుర్తు చెప్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదర సహోదరి, మరణాన్ని యేసు ప్రభు గెలిచాడు, సాతాన్ని ఓడించాడు. దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో అందుకే నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేను చనిపోయాను, మరణించాను, కానీ ఇప్పుడు చూడండి సజీవంగా ఉన్నాను అని యేసు ప్రభు ఆనాడు యోహానుకు దర్శనమిచ్చాడు. ఈరోజు మీ అందరికీ దర్శనమిచ్చి మీతో ప్రభు చెప్పును గాక, మరణాన్ని గెలిచి సాతాన్ని ఓడించిన నేను మీ ఇంటిలో ఉన్న పై సైతాన్ని బంధించి మిమ్మల్ని గెలిపించే దినములు వచ్చునుగా కానీ ప్రభువే డిక్లేర్ చేసే రోజుగా ఈ రోజు మారునుగా. ఆమేన్. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 10-11లో అందుకే మనం చెప్పాలి, గొర్రె పిల్ల రక్తము ద్వారా మేము ప్రకటించే సత్యము ద్వారా మేము వానిపై గెలుపొందితిమి అని మనం డిక్లేర్ చేసుకుంటూ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఈ 3 గంటల టైంలో ఎస్ జీసస్ వన్ ఓవర్ డెత్, జీసస్ వన్ ఓవర్ Satan, and Revelation 12 and 10 and 11 we have to declare this victory by saying, by the blood of the Lamb and by my proclamation about it, I have conquered Satan. ఈ వాక్యం ద్వారా సాతాను నుండి మీకు జయం కలిగే రోజులను ఈ ప్రార్థన ద్వారా శుక్రవారం ప్రభు యేసు హృదయం నుండి మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరణాన్ని గెలిచిన దేవా, సాతాన్ని ఓడించిన దేవా, ఆత్మని ఇవ్వమయ్యా, అధికారం ఇవ్వమయ్యా, సాక్షిగా మార్చుమయ్యా. ఆమేన్.
ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు యేసునికే మరణాన్ని గెలిచి సాతాను ఓడించి జయం మాకు ఇచ్చితివి మరణాన్ని గెలిచి సాతాన్ని ఓడించి జయం మాకు ఇచ్చితివి ఆత్మను ఇచ్చి అధికారమిచ్చి సాక్షిగా మార్చితివి ఆత్మను ఇచ్చి అధికారమిచ్చి సాక్షిగా మార్చితివి మహిమా నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే 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 యేసు ప్రభు. మూడో గుర్తులో మనందరికీ జయం కలగాలో, ఎలా ఓడిపోయామో, సాతాను నుంచి ఎలా జయం పొందాలో దానికోసం ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎక్కడ చూసినా అపాయకరమైన స్థితులు, మరణపు వార్తలు కూడా వినబడుతూ ఉన్నాయి. నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, విష సారాయం తాగి అట్లీస్ట్ ఒక 40 మంది ఇంకా లిస్టు నడుస్తూ ఉంది తమిళనాడులో. అలాగే మరి వెస్ట్ బెంగాల్ దగ్గర మొన్న జరిగిన యాక్సిడెంట్ మీరు చూశారు, కువైత్లో జరిగిన చూశారు. అందుకే మళ్ళీ ఈ సమర్పణ ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మన మీద డేంజర్ రావటానికి సైతాన్ ప్లాన్ చేసి ఉంటాడు. అందుకే కాపాడుకోవటానికి, మానవాళ్ళను కాపాడుటకు దేవుడు ఆ బాధ్యతను మన చేతిలో పెట్టాడు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ తమిళనాడు. ఆల్మోస్ట్ 40 people ఆల్రెడీ డైడ్ డ్రింకింగ్ ద పాయిజనస్ అరాక్, and people died in Kuwait, and people died in train accident. We need to protect. Every day we pray for you, we remember you. Please remember this center too. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి
ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును తెలుగు వడకానికి వచ్చి వెళ్తున్న వారిని తెలుగు వడకానికి వచ్చి వెళ్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలం మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఒడకం అంటారు కదా ఫాదర్. ఒడకం అంటే ఏంటిది? ఒడకం అంటే 4 రోజులు తెలుగులో, 3 రోజులు ఇంగ్లీష్లో జరుగుతున్న ప్రార్థన ఇక్కడే ఉండవచ్చు. ఇక్కడే పడుకొని ఇక్కడే దీన్ని భుజించి ఇక్కడే యేసు ఒడిలో కూర్చొని ప్రార్థనకి పేరు ఒడక. ఆ ఒడకంకు వచ్చి ఎంత గొప్ప మేలును ఒక్క వ్యక్తి పొందుకున్నాడు. తాను ఎట్లా వచ్చాడు కొన్ని సంవత్సరాల ముందు, ఇప్పుడు ఎట్లా ఆ అలవాటు నుంచి బయటపడ్డాడు, అది మీకు వివరిస్తాడు జేమ్స్ అనే వ్యక్తి హయత్ నగర్ నుంచి. అలాగే ఈ ఒడకంలో ఇప్పుడు పాల్గొంటున్నాడు. మధ్యలో నేను పిలిచాను. ఈ ఒడకంలో పాల్గొని ఉంటున్నప్పుడు ఎలా ఏడ్చి కన్నీళ్లు కార్చి తాను ప్రార్థించినప్పుడు తన కోడలికి ఏం జరిగింది, ఇది తాను పలుకబోతున్నటువంటి 2 సాక్ష్యాలు మనం విందాం. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెట్రీట్? 3 days in English, 4 days in Telugu. People come here, spend their time, take a room or sit, they go to the dormitory, remain here and hear the word of God and what miracles happen. That's why you should make a retreat. మీరు వడకానికి వస్తే అనేక అద్భుతాలు పొందుకుంటారు. ఇప్పుడు విందాం. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు, పాస్టర్కి వందనాలు, ఫాదర్కి. నా సాక్ష్యం ఏమంటే 2022లో పుల్లు తాగిపోతాను. పుల్లు తాగుతుంటే మా భార్యను బాగా ఏడిపిస్తుంటే కూలి పనిపోయేది, కూలి చేసుకుని వచ్చిన డబ్బులు కూడా తీసుకొని తాగేది. ఒక్కరు పెళ్ళకుండా సంతోషం ఉండదు, ఏముండదు, కొట్టేది ఆమెని. మొత్తం నరకం చూపించిన 2 సంవత్సరాల నుంచి. నాకు చర్చికి పోయేది కానీ ఒక వారం బలిగడ్డ మీద పోయేది, అది కూడా మా భార్య పిలిచే పోయేది వచ్చేది, అంతేగాని అదే తాగుడు, అదే సిగరెట్లు, అన్నీ అదే పని. నాకు దేవుడు ఇక్కడ ముత్తాంగి పో బాగా అవుతారని చెప్పారు. ముత్తాంగికి వచ్చినాము. ముత్తాంగి 2022లో వచ్చి ఫాదరు ఫస్ట్ ప్రార్థనకే పాట పాడిండు ఒకటి. ఎక్కడెక్కడ వెళ్తారు తాగి ఎక్కడ మట్టి పాలైపోతారని ఆ పాట పాడితే నాకు ఆడికి నా బాధ చాలా మస్తు ఉన్న ఏడిపి వేసిన. ఎందుకు దేవుడా నా జీవితం ఇట్లా చేసుకుంటాను, నా భార్యను సతాస్తున్నా, అందరిని సతాస్తున్నా, నా బతికెందుకు ఇట్లుంది, నాకు కట్టుకునే బట్ట కూడా లేదు. అప్పుడు చాలా వీనం బతుకు. అట్లా సొంటోడు వచ్చి ఇక్కడ దేవుళ్ళు వచ్చి ఫాదర్ దర్వాలో నువ్వు బాగైనా నేను 9 వనకాలు చేసిన. నిన్న వనకానికి వచ్చిన, మొన్న సోమవారం నాడు. సోమవారం వస్తే మా కొడుకు బాగాలే, మా కొడుకు తాతాడు పెద్దోడు. వచ్చిన నువ్వు బేస్తారు నాడు ఫాదర్ దగ్గర కలిసినాము. ప్రార్థన చేసిండు, అనిపించిన దెయ్యం పోయింది. ఇప్పుడు నా మంచిగా ఉండను 4 రోజులకు. నేను మొన్న ఏం చెప్పారంటే మా చిన్న కొడుకు కోడలు కడుపుతోనింది. అప్పుడు మాకు తెలియదు, కడుపులో పిల్లాడు బాగాలేదని పిల్లని తీసేసారు. మాకు అప్పుడు దేవుళ్ళ సరిగ్గా నాకు ఇంత ఎదగలేదు. నాకు దేవుడు అంటే కూడా ప్రార్థన చేసుకున్నా కూడా నాకు ఓపిక లేదు. మొన్న ఒకటే నన్ను మా 2 వారాల కింద మా కొడుకు వచ్చిన, నాయన ఇట్లా అయిందంటే అరే ఒకటే దేవుడు ఉన్నాడు అని ఆదివారం నాడు చర్చికి వెళ్ళాం. అక్కడికి చర్చికి వెళ్ళి సోమవారం నాడు నువ్వు ఇక్కడ 3 తోలుకొని ఇక్కడ వచ్చిన. ఈ బేస్తారు నాడు ఫాదర్ ప్రార్థన చేస్తుంటే నాకు మొత్తం ఎట్లా ఏడిపోతుందంటే ఎట్లా చేసిన, నా కొడుకుల గురించి, నా బిడ్డల గురించి, నా కోడల గురించి. నా కోడలు ఎందుకు ఇట్లా ఫస్ట్ అట్లా అయిపోయింది, మళ్ళీ ఎందుకు ఇట్లా అవుతుంది అని మస్తు గడిచిన. ఫాదర్ ఒకటి అన్నాడు, మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది, మీరు పోయేగట్ట కంటే ఏదైనా మా ఇది చెప్తారని అన్నారు. నాకు రాత్రి 10:30కు ఫోన్ వచ్చింది, నాన్న నార్మల్ రిపోర్ట్ వచ్చిందా అని చెప్పారు. సాక్ష్యం దేవుడు దీవించింది. So his name is James and he is coming from Hayat Nagar, Hyderabad, and he says
till 2022, he was having such a great habit of drunkard like that. He even beat his wife, used to beat her and make a mess of the life. He says, Naragam Chupinchan, I made hell for my family. And whenever his wife used to say, come to the church, just for the sake of going to the church, he'll go and come back exactly as a drunkard back. And he made all kinds of mess. And he says, not even cloth was left over. Such a way, poverty hit him because of this bad habit. And he says, 2022, he came here. And he attended the retreat. During that talk, I seem to have sung a song. మీతో అనేక సార్లు చెప్తుంటాను, పాట ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయని. I used to tell the people, even through song, miracles and wonders and deliverance should take place. He is one of my testimonies. When I was singing the song, if you are like this, you will go to the mud like that. I seem to have sung a hymn like that. And during that time, he seemed to have wept bitterly and gave up that bad habit of drinking. From 2022 till today, he is no more drinking. That's the first miracle. Now, he says, after that, 9 times he has come for the retreat. Continuously 9 times. You see, that's the power of the retreat. Once you experience, then you will feel like coming. 9 times he regularly, consecutive retreat he has come. And during this retreat, he came the other day, Monday evening. His own son, who also got into a drinking habit, and because of the drinking, one evil spirit was on him. He brought him after my talk, and we prayed over him. And the evil spirit said, I will not leave. I will not leave. Nenu ponu like that. I held him and said, Pova, you will not go. And then we, in the name of Jesus, bound that spirit. And he says, after that, his son is fine last 4 days. The third miracle is, sometime back, his own daughter-in-law, they had to give up a baby. Because at that time, he says, he was not in prayer. And that affected his family. And then they lost a baby. And now he came here. And once again, the similar problem was there for the child in the womb. They came with that report saying that there is some problem in the heart of the baby. And he came here, and on Thursday, he says, on Thursday, when I was praying and singing, he seemed to have constantly wept bitterly and prayed, Lord, because of me, Lord, because my family is like this, please have mercy on us. That's how he prayed. And he says, yesterday, that is Friday, not yesterday night, after that prayer, Thursday, 10:30 night, after the 9:05 we finished it, 10:30 night, there he seemed to have got a phone call, and his son seemed to have said, Daddy, the same doctor declared, no problem at all for the baby, and the baby is safe like that. Praise the Lord. 3 miracles for one person who attended the retreat. One person changes, whole family changes. అందుకే బైబిల్లో ఒక వాక్యం ఉంది, అపోస్తల చర్యలు 16:31, నీవు నీ కుటుంబము కూడా రక్షింపబడుతుంది. Amen. What a beautiful miracle. You see, with those, always when I see him with the tears only. ఆయన వచ్చినప్పుడల్లా కన్ను నిండా కన్నీళ్ళే పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు వేదన కాదు, ఆనంద బాష్పం. ఆయన చెప్తున్నాడు, సేవకుల ద్వారా ఈ మిరకల్ జరిగిందని, దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా రెట్రీట్కి రండి. వచ్చే నెలలో కూడా, జూలై నెలలో 22 నుంచి 26వ తారీఖున ఇలాంటి వడకాలు జరుగుతాయి. అలాగే ఇంగ్లీష్లో 10 నుంచి 13వ తారీఖున వడకం జరుగుతుంది. మీకు తెలుసు, జూలై నెలలో ప్రత్యేకమైనటువంటి యేసు రక్తం గురించి మాట్లాడబోతూ ఉన్నాం. 10th to 13th and 22nd to 26th. 10th to 13th is English retreat, and 19th and 22nd to 26th will be the Telugu retreat, and we may be talking about the blood of Christ. Come and be blessed. So James గారు, మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. ఇంకొకటి చెప్పాలా? రెండు మాటలు. ఈ వనకం అంటే పుట్టినిల్లు. ఇది పుట్టినిల్లు లాగా నాకు ఎక్కడ పోయినా నాకు ప్రతి వారం నాకేమనిపోయింది, నాకు 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి పోతేనే మంచి శాంతిగా ఉంటుంది. 4 రోజులు ఇక్కడ గడిపి అమ్మ అందరితో మాట్లాడి నేను వెళ్తాను ఇంటికి. ఇది పుట్టినిల్లు. ఇది పాదాలకు మంచి ఆరోగ్యం ఇవ్వాల దేవుడు. మాసంటే పాపిల్లు ఇంకెంతమంది మారాలా. నాకు నువ్వు దేవునిలా ఇట్లే ఉండాలా, నువ్వు దేవునిలా
జరిగిపోతే సైతానికి లోపడద్దు, దేవునిలో మంచిగా ఉండాలి. He says this is like his mother house where he is born like that. పుట్టిన ఇల్లు అంటున్నాడు. ఇక్కడికి రాకపోతే ఈ ఫీల్స్ సంథింగ్. ఆయన 2 వారాలు ఒకసారి రాకపోతే ఏదో పోగొట్టుకుంటానికి అనిపిస్తుందంట. ఎస్, వాట్ ఐ సెడ్ అబౌట్ డివైన్ వర్డ్ సెంటర్, నెక్స్ట్ లెవెల్, యూ రిమెంబర్, నెక్స్ట్ లెవెల్కి చేరాలని, ఇక్కడికే రావాలని అనిపిస్తుందంట. సొంత పుట్టిల్లులాగా అనిపిస్తుందంట. దయచేసి ట్రెడిషనల్ విలేజెస్, సో మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ మేడ్ యువర్ రెట్రీట్, మేక్ అ రెట్రీట్, డేస్ ఆర్ ఈవిల్. సో చాలామంది క్రైస్తవులు, ఇక చాలామంది ఉడకంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. రాబోయే తూర్దినం నుండి కాపాడుకోవటానికి యేసు రక్త ఉడకానికి వచ్చిన రండి. దేవుడు జేమ్స్ లాగా, అలాగే హేమావతి లాగా మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ గుర్తు ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 31వ వచనం. మీరు ఎడారి గుండా పయనించి ఇచ్చటికి చేరినప్పుడు త్రోవ పొడుగున ప్రభు మీకు బాసటయ్యే ఉండెను. తండ్రి కుమారుని వలె ఆయన మేము మోసుకొని వచ్చాను. ఆయన ఎప్పుడే చెప్తున్నాడు, నా తల్లి గారి ఇల్లు అంటున్నారు. హియర్ ద వర్డ్ సేస్, ఐ క్యారీడ్ యూ లైక్ ఎ ఫాదర్ అండ్ మదర్. హీ క్యారీస్ డ్యూట్రానమీ 131 ఇన్ ద డెసర్ట్. ఎడారిలో అమ్మలాగా నాన్నలాగా మనం మోసే దేవుడు. ఆయన కుటుంబం ఎడారిలాగా ఉండేది, ఎలా మారిపోయిందో ఆయనే చెప్తున్నాడు. దేర్ లైఫ్ వాస్ లైక్ ఎ డెసర్ట్. మేబీ యువర్ ఫ్యామిలీ ఈస్ ఆల్సో లైక్ ఎ డెసర్ట్. ఎడారి అంటే ఏదైతే మీ ఇంటిలో శూన్యముగా ఉందో పరిస్థితి మారిపోనుగాక ఈ పాట పాడుతుండగా పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. మీ ఇంటిలో త్రోవకు వెలుగు దేవుడు మారునుగాక. ఆరాధనా 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 ఆరాధనా. తమిళం పాట ఇది, తమిళంలో కూడా పాడదాం. మహిమై ఓ మకండ్రో, మాక్షిమై ఓ మకండ్రో. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. ஸ்துதியும் புகழும் ஆராதனையும் உமக்கே இயேசு பிரபு. ஆராதனா ఆరాధనా నా ప్రియుడా యేసునికే. వెలుగుగా త్రోవను తోడై ఉండి నడిపించు దైవమా. వెలుగుగా త్రోవను తోడై ఉండి నడిపించు దైవమా. ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా. ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా. ఆరాధనా ఆరాధనా దివ్య సప్రసాదనాదుడా ఆరాధనా. ఇంత గొప్ప సాక్ష్యాలు వింటున్నారు. ఇది నా ద్వారా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. నేను నమ్ముతున్నాను మీ ప్రార్థన ద్వారా జరిగింది. ఇన్ని సంవత్సరాలు జరగలేదే, ఎందుకంటే DMI 24/7 అలా ఎంతమంది మీలో ఈ గ్రూప్లో కాకపోయినా చేస్తున్న ప్రార్థన మీకే దాన్ని అంకితం చేస్తున్నాను. మీ ఇంటిలో కూడా అద్భుతాలు జరగాలని ప్రార్థిస్తూ 4వ గుర్తును ప్రభువునికి చెప్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేదనతో ఉన్న వారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము కూడా సాక్ష్యం చెప్పాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు సమస్యలతో ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొని ఇంటికి వెళ్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం ఉదయం 10 గంటలకు సింగారంలో మరియ తల్లి పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే నెలలో యేసు రక్త వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో పనిచేసిన కుటుంబాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి లోకం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ విన్నపాలను సమర్పిస్తున్న అనేక కుటుంబాల మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు డ్యూటీ ముగించుకొని వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. లేదు, ఆయన డ్యూటీలో ఉన్నాడు. ఇప్పుడే ఎక్కువ డ్యూటీ ఆయనకి. ఏం చేస్తున్నాడు? తండ్రి ప్రక్కన కూర్చొని మన కోసం విన్నవిస్తూ ఉన్నాడు. దేనికోసం? భూలోకంలో రాజ్యం వచ్చునుగాక, చిత్తం నెరవేరునుగాక, కీడుల నుండి దేవుడు కాపాడునుగాక. అలాగే ఈ ప్రార్థన ముగించిన తర్వాత, పని ముగించిన తర్వాత, జీవం ముగించిన తర్వాత అందరూ పరలోకం రావాలని మన కోసం ప్రభు ప్రార్థిస్తున్నాడు. దర్శన గ్రంథం 1:8 ఆయన మన కోసం రాజాలాగా తిరిగి వస్తాడంట. He went. He has not finished his duty. He is 24/7 busy. Hebrews 7:25. Hebrews రాసిన 7:25. 24/7 he is busy. He is praying for us so that on this earth we will have protection, blessings, and also we will reach one day in heaven. Amen. దయచేసి గమనించండి. సోమవారం మీ అందరినీ వరంగల్ మేత్రాశ్రమంలో మరియ తల్లి దర్శనమిచ్చి అనేక మందికి అద్భుతాలు చేస్తున్నటువంటి ఆ స్థలంలో 3 సంవత్సరాలుగా మనము మళ్ళీ పండుగ పూజలు చేయటానికి, ప్రసంగం చెప్పటానికి, ప్రవచనం వెళకటానికి ప్రభు పంపించాడు. ఈ సంవత్సరం కూడా మన మీద ఎక్కువగా నమ్మకం ఉంచి ఆధారపడి ఫాదర్ దాసరి జోసఫ్ గారు, అక్కడ ఉన్న పెద్దలు, వెనుక పనిచేస్తున్న వారందరూ పిలుస్తున్నారు. వాళ్ళ ఆశను దేవుడు నెరవేర్చమని ప్రభు దగ్గర ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా అక్కడికి నా తరఫున కూడా ఫాదర్ తరఫున ఆహ్వానిస్తున్నాను. ఆంధ్ర తెలంగాణ అంతా కదలి చాలా మంది వచ్చి వేల సంఖ్యలో అమ్మ మరియ తల్లి ద్వారా ఆరోగ్యం పొందాలని, సహాయం పొందాలని, నెమ్మది పొందాలని, కానాపల్లిలో జరిగిన అద్భుతాలు జరగాలని ప్రభుని ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. ఆన్ కమింగ్ మండే 10 o'clock we will be having the feast of Our Lady of Singaram, Mother Mary's feast day, a beautiful place where many miracles happen. ఈసారి ఒకవేళ గడిచిన 3 సంవత్సరాలు వస్తున్నప్పుడు మీ ఇంటిలో ఏదైనా మీరులు అద్భుతాలు జరిగి ఉంటే దాని గురించి కూడా పండుగకు వస్తున్నాం కదా, పండుగకు వచ్చాను, పండుగ తర్వాత ఇది జరిగిందని సాక్ష్యం చెప్పదలించిన వారు ఫాదర్ గారికి ముందు చెప్పండి. నేను ముందు వస్తే నాకు కూడా చెప్పి ఆ రోజు సాక్షి చెప్పే అవకాశం ఉంటుంది. In case last 3 years you are coming for the feast day, and after that certainly God might have done great things like gift of children, settlement, building house. ఈ 3 చూపిస్తున్నాడు నాకు దేవుడు. ఎస్, సంతాన వరం, ఇల్లు కట్టుకోవడం, సెటిల్మెంట్, ఈ 3 రకమైన ఆశీర్వాదం చూపిస్తున్నాడు. కొంతమందికి జరిగినట్టు మీరు సాక్ష్యాలు చెప్పాలి. కమ్ అండ్ టెస్టిఫై అబౌట్ ఇట్. పాడుదామా? పాడి ముగించే లోపల మనందరి జీవితంలో మన జీవితమే ఆరాధనగా, స్తోత్ర బలిగా మారే సాక్ష్యములు జరుగునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ఆరాధనా 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 నా ప్రియుడా యేసునికే, నా ప్రియుడా యేసునికే మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తోత్ర
ఘనత నీకే Thank you, Lord. ప్రభువు. స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే యేసు ప్రభు. స్తుతియు స్తోత్రము ఆరాధనయు నీకే యేసు ప్రభువు. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు. ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు. నీ నామం హెచ్చించు, నీ రాజమచ్చును, నీ చిత్తం నెరవేరును. నీ నామం హెచ్చును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం నెరవేరును. ఆరాధనా దివ్య సప్రసాదనాదుడా, ఆరాధనా కల్వరి నాదుడా, కరుణామయుడా, పాప విమోచక, పరమ వైద్యుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. అంతయ్య, రోజా, శిల్ప వీణ, రిషికేష్, మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. కడుపులో ఉన్న బిడ్డ రకరకాలుగా ప్రజలు చెప్తున్నారు, డాక్టర్స్ నమ్మొద్దు. ఆ బిడ్డను దేవుడు తప్పించి రక్షించి ఆ బిడ్డను ఒకరోజు సేవలు ఎన్నుకుంటాడు. దేవుని ప్రార్థనతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నితుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నితుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నితుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మోకరించి ఘనమైన దేవునికి ఘన కార్యములు చేశాడని ఇప్పుడు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఇంటిలో వినబడినట్టు ప్రభు యొక్క దీవెనలకై ప్రార్థించుదా. ప్రభు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో, సమస్త మానవాళ్లతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit, who protected us last 21 days in this month dedicated to Sacred Heart, continue to protect you under His heart
and grant you all the favor that is needed through the sacred heart. In Jesus' name we pray. దానియేలు వలె 21 రోజులుగా పోరాడినప్పుడు పరలోకం నుండి వచ్చిన అదే సమాధానం ఈ 21 రోజున ప్రార్థిస్తున్న మీ అందరినీ యేసు తన హృదయం నుండి ఆశీస్సులను కుమ్మరించి భద్రంగా భద్రంగా మీ హృదయాశ నెరవేర్చి దీవించునుగాక పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మీ జీవితమే ఆరాధనగా స్తోత్ర బలిగా మారేటట్టు గాడ్ బ్లెస్ యు.